గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ టైటిల్ చూస్తే వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది కదండి. ఎస్, మా సొంత ఇంటినే మేము ఖాళీ చేసి వెళ్ళిపోబోతున్నాము. ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని, అందులో వాళ్ళు ఉండాలని అనుకుంటూ ఉంటారు కదండి. మేము కూడా అంతే. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మనకంటూ సొంత ఇల్లు ఉండాలి అని ప్లాన్ చేసుకొని ఇల్లు కొనుక్కున్నాము. రాగానే ఇందులో ఉన్నాము. అన్ని సంవత్సరాలుగా కూడా ఇందులోనే ఉంటున్నాము. మీరు రెగ్యులర్గా చూసే వీడియోస్లో చూసే ఈ ఇల్లు మా ఓన్ హౌస్ అనమాట. సో కొనుక్కొని కూడా ఆల్మోస్ట్ 12 years అలా అవుతుంది. అందులో 10 years మేము ఇందులోనే ఉన్నాము. సిడ్నీ నుంచి రాగానే ఇక్కడికే షిఫ్ట్ అయ్యాము. ఇక్కడే ఉన్నాము టిల్ ఇప్పటి వరకు 2026 వరకు కూడా మేము ఇదే ఇంట్లో ఉన్నాము. మీరు వీడియోస్ అన్నీ కూడా ఈ ఇంట్లోంచే చూసారు. దిస్ ఈజ్ అవర్ హార్డ్ ఎర్న్డ్ మనీతో కొనుక్కున్న మా ఓన్ హౌస్ అనమాట. సో బట్ ఇప్పుడు ఈ ఇంటిని మేము ఖాళీ చేసేయబోతున్నాము. సో అఫ్కోర్స్ సొంత ఇంటిని ఖాళీ చేసేయాలంటే అంత మంచిగా అనిపించదు. అఫ్కోర్స్ ఇంకోటి ఏమన్నా కొనుక్కున్నాం అనుకోండి, అది కూడా ఆ కొనుక్కున్న దాంట్లోకి వెళ్తున్నామనంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. మేము కొనుక్కోలేదు ఇంకొక ఇల్లు ఏమీను, రెంట్ కోసమనే వెళ్తున్నాం అనమాట. రెంటల్ హౌస్లోకే వెళ్తున్నాం, ఓన్ హౌస్ నుంచి. ఎవరైనా రెంట్ హౌస్ నుంచి ప్లాన్ చేసుకొని ఓన్ హౌస్కి వెళ్తారు. మేము ఓన్ హౌస్ నుంచి ప్లాన్ చేసుకొని రెంట్ హౌస్కి వెళ్తున్నాం అనమాట. అఫ్కోర్స్ అన్ని రకాల ఆలోచనలు అన్నీ చూసుకొని, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, రకరకాల థాట్స్, ఆల్మోస్ట్ కొన్ని రోజులుగా ఏంటంటే బేజా ఫ్రై అంటారు చూడండి, లిటరలీ అట్లా ఉందన్నమాట. అంత స్ట్రెస్ఫుల్గా అసలు అంటే మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నాము అని అంటే అది కరెక్టా రాంగా, అది మన ఫ్యామిలీకి ఎంతవరకు సూట్ అవుద్ది ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ ఉంటాం కదా. సో ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసుకొని అన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా ఆలోచించుకొని పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని ఫైనల్గా ఇంకా సరే ఖాళీ చేసేద్దాం అనే డిసైడ్ అయ్యాము. యాజ్ యూ ఆల్ నో, మా హస్బెండ్ ఆఫీస్ హైటెక్ సిటీ అనమాట. సో రోజు ఆయన మెట్రోలో వెళ్ళి వస్తూ ఉంటారు. కొద్ది రోజులైతే నేనే మెట్రో దాకా తీసుకెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ పిక్ చేసుకునేదాన్ని. తర్వాత నాన్న బైక్ పంపించాక ఆయన బైక్ వేసుకొని వెళ్ళి మెట్రో దగ్గర బైక్ పార్క్ చేసేసి నాన్న బైక్ మెట్రో ఎక్కి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత సేమ్ బైక్ వేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసేవాళ్ళు అనమాట. సో 2 bikes వచ్చిన తర్వాత అట్లా కొంచెం కన్వీనియంట్గా మార్చుకున్నాము. సో ఈ ట్రావెలింగ్ ప్రాసెస్ ఏంటంటే, ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉంటుందో పీక్ అవర్స్లో ఉంటుంది. ఆబ్వియస్లీ అందరూ ఆఫీస్కి వెళ్ళే టైంలో చాలా రష్గా ఉంటుంది మెట్రోలో. ఎవ్రీడే మెట్రోలో ట్రావెల్ చేయడం అంత ఈజీ ఏం కాదు, దట్ టు పీక్ అవర్స్లో అండ్ దట్ టు జెంట్స్కి. ఎందుకంటే వాళ్ళకంటే సెపరేట్ కంపార్ట్మెంట్ అలా ఏమి ఉండదు కదా. ఫుల్ ఆల్మోస్ట్ ఇట్లనే పట్టుకొనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్రాసెస్ అంతా జస్ట్ ఆయన ట్రావెలింగ్కి ఆల్మోస్ట్ ఎవ్రీడే 1 way వెళ్ళడానికి 1.5 hours, తిరిగి రావడానికి 1.5 hours, ఇట్లాగా ఆల్మోస్ట్ ట్రావెలింగ్కి 3 hours పడుతుంది ఆయనకి ఎవ్రీడే. ఎందుకంటే ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారు. అండ్ దట్ టు ఆయన ఏంటంటే ఆయనే మేనేజర్ అనమాట ఈ బ్రాంచ్కి. సో హీ హ్యాస్ టు బీ దేర్. ఎప్పుడైనా వీక్లీ వన్స్ అట్లాగా ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటారు ఏదైనా అవసరం ఉన్నప్పుడు అలాగా. బట్ మోస్ట్లీ ఆయన ఎక్కువ ఆఫీస్కే వెళ్తూ ఉంటారనమాట. సో అందుకని రోజు ఇంత ట్రావెల్ చేసి రావడం దట్ వాజంట్ ఈజీ. మేము యాక్చువల్లీ పిల్లలు 8th class అయినప్పుడు, అంటే 9thలోకి వెళ్ళకముందే అప్పుడే అనుకున్నాం మనం షిఫ్ట్ అవుదామా ఇక్కడి నుంచి, ఇంత ట్రావెలింగ్ కష్టం అవుతుంది అని అనుకున్నాము. అనుకొని ఎందుకంటే అప్పుడు 9th అడ్మిషన్ కావాలి పిల్లలకి. సో అటు సైడ్ స్కూల్స్లో ఏది బాగుంది ఏంటి ఇవన్నీ కనుక్కొని ఆ స్కూల్స్లో అడ్మిషన్ కోసం అడిగితే మంచి స్కూల్స్లో అడ్మిషన్ 9thలో 10thలో అట్లాగా ఇవ్వరట. సో మాకు 9thలో మేము చూస్ చేసుకున్న స్కూల్స్లో అడ్మిషన్ కష్టము రాదు అని చెప్పారు, ఇవ్వలేదు వాళ్ళు. ఇంకా వేరే చోట్ల కూడా చాలామంది ఇదే చెప్పారు, హైయర్ అంటే 9th 10thలో వచ్చేసాక మార్చడం అంత కరెక్ట్ ఆలోచన కాదేమో. మేము అనుకున్నాము, మేము కూడా అనుకున్నాము ఎందుకులే సరే పిల్లలు స్కూలింగ్ అయ్యేంత వరకు అయితే ఇక్కడే ఉందాము అన్నట్లుగా అనుకున్నామంట. సో దట్ వాళ్ళు కూడా 1st to 10th ఒకటే స్కూల్లో ఉంటారు అండ్ వాళ్ళకి ఒక మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడుతుంది. వాళ్ళు ఎందుకంటే చైల్డ్హుడ్లో ఉండే ఫ్రెండ్స్ మన పెద్దగా అయిన తర్వాత అయినా ఎంత క్లోజ్ అయినా ఏమైనా చైల్డ్హుడ్లో ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళ మధ్య ఉన్నంత ఈజ్ చనువు అదంతా ఉండదు అని అనిపిస్తుంది కదా. సో అట్లాగా ఓకేలే అని చెప్పి 10th అయ్యేంత వరకు ఉందాము అని అప్పుడు షిఫ్టింగ్ని డ్రాప్ చేసుకున్నాము 2 years బ్యాక్. ఇంక ఇప్పుడు పిల్లలు స్కూలింగ్ కూడా అయిపోయింది కాబట్టి, వాళ్ళ 10th కూడా అయిపోయింది కాబట్టి నౌ ఇట్స్ టైమ్ టు షిఫ్ట్ అని అనుకున్నాం అనమాట. సో దట్ వాళ్ళు కూడా ఇప్పుడు కాలేజ్కి జాయిన్ అవ్వాలి కదా. సో దానికి తగ్గట్టుగానే కాలేజ్ కూడా మేము అదే ఏరియాలో చూసుకున్నాము. సో దట్ ఈయన ఆఫీసు కాలేజ్ 2 ఒకే దగ్గర ఉంటే దాని నియర్ బైలో ఎక్కడైనా ఇల్లు ఎత్తుక్కోవచ్చు అని చెప్పి. మీకు ఆల్రెడీ కాలేజెస్ గురించి తిరుగుతూ ఉన్నామని షేర్ చేశాను కదండి. అప్పటికి మేము డిసైడ్ అయ్యాము షిఫ్ట్ అవుదాము అని. మేము అప్పటికి ఇంకా ఏమీ షిఫ్ట్ అవుదాము అన్న ఆలోచనలో ఉన్నాము తప్ప
ఏది ఫిక్స్ అవ్వలేదన్నమాట. సో అందుకని ముందు కాలేజెస్ అన్నీ ఆ ఏరియాస్లో, అక్కడ ఏరియాస్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఎట్లాంటివి ఉన్నాయి, ఏంటి ఇవన్నీ తిరిగి చూసుకున్నాం అనమాట. సో కాలేజ్ అయితే ఒకటి ఫిక్స్ అయిన తర్వాత అది కూడా అదే ఏరియాలో ఫిక్స్ చేసుకున్నాము. అది ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇల్లు చూద్దాము అని అనుకున్నాం. ముందు కాలేజీల కోసం మొత్తం ఏరియాలన్నీ తిరిగా, కాలేజీలన్నీ తిరిగా. తర్వాత ఇంటి కోసము ఇల్లు తీసుకోవడం కన్నా ముందు మనం అసలు ఎలాంటి లొకాలిటీలో ఉండాలి, ఏ ఏరియాస్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఎందుకంటే ఈయన ఆఫీస్ మరీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అనమాట. సో అందుకని ఆ ఏరియాస్ ఇవన్నీ తిరగడం ఇదంతా ఒక కథ నడిచింది కొన్నాళ్ళు. ఐ వాజ్ లైక్ లిటరలీ నేను ఇంట్లో ఉన్నదానికన్నా రోజు బయట తిరిగేదే ఎక్కువైందనమాట. అట్లా తిరిగాను లిటరల్గా. సో ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత పిల్లల కాలేజ్ అక్కడే అడ్మిషన్ తీసుకుందాం, ఈయన ఆఫీస్కి అక్కడే కాబట్టి దాని నియర్ బైలోనే ఇల్లు తీసుకుందాము అని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఈ ఇంటిని ఖాళీ చేయాలి అన్నట్టుగా. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ మళ్ళీ పైకి ఎక్కి మెట్రోలో ట్రావెల్ చేసి అక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి వాకబులే, బట్ స్టిల్ యూ హ్యావ్ టు వాక్ అనమాట ఆయన ఆఫీస్. సో మళ్ళీ ఈవినింగ్ ఇదంతా ఇంకా జంజట్ ఉండదు అని చెప్పి ఇంకా ఓకే ఫైన్ అని అనుకున్నాము. అందరం డిస్కస్ చేసుకున్నాం, మావయ్య గారు, నేను, మా వారు, పిల్లలు, ఎవ్రీబడి అందరం డిస్కస్ చేసుకున్నాము. అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఎవరు ఉంటారండి? మా వారు. ఎందుకంటే ఆయనకి ట్రావెలింగ్ తలకైనా ఒక తగ్గిపోతుంది కాబట్టి ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ. పిల్లలు మీడియంగా ఉన్నారనమాట. దే వర్ హ్యాపీ సమ్ టైమ్స్, దే ఆర్ నాట్ హ్యాపీ సమ్ టైమ్స్, అట్లా ఉంది. ఎందుకంటే దే విల్ బి మిస్సింగ్ దేర్ ఫ్రెండ్స్ కాబట్టి. అండ్ నేనైతే నాకైతే అసలు బేసిక్గా నేను అంత హ్యాపీగా అయితే నేను అసలు ఏమీ లేననమాట. ఐ డోంట్ వాంట్ టు వై, ఎందుకు ఇప్పుడు మన సొంత ఇంట్లోనే మనం ఉండొచ్చు కదా, ఏదైనా ఇల్లు అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు కదా, అట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి అనమాట. సో అందుకని ఇంకా ఇలాంటి అన్ని రకాల ఆలోచనలు. మావయ్య గారికి ఏంటంటే మావయ్య గారు వాజ్ ఫ్లెక్సిబుల్, మీకు ఎలా కావాలంటే మీకు ఏది పాసిబిలిటీయో అది చూసుకోండి అన్నట్టుగానే చెప్పారన్నమాట. నాకు ఎక్కడైనా ఓకే అమ్మా అనే చెప్పారు. ఎందుకంటే రోజు ట్రావెల్ చేయాల్సింది, స్కూల్ కాలేజీలు ఆఫీసులకి తిరగాల్సింది మీరు, నేను ఇంట్లోనే ఉండేవాడినే కాబట్టి మీరు డిసైడ్ చేసుకోండి అని అన్నారు. సో మావయ్య గారు వాజ్ లైక్ ఆల్ రైట్ అనమాట. సో అలా ఇంతమంది కూర్చొని ఇన్ని ఆలోచనలు అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా షిఫ్ట్ అయిపోదాము అని డిసైడ్ అయిపోయినంత ఈజీ కాదు కదండి. మళ్ళీ ఇల్లు కోసం తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ ఇంట్లో 10 ఏళ్ళుగా ఉంటున్నాము. సో 10 yearsగా ఒక ఇంట్లో ఉంటున్నాం అంటే దానికి మనకి ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఇంకా ఈ మగాళ్ళన్నా ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇలాగ ఏదో తిరుగుతుంటారేమో. నేను ఇదే ఇంట్లో ఉన్నా, ఇదే ఇంట్లో అన్ని నా చేతులతో డెకరేట్ చేసుకున్న వాల్ పేపర్స్ కానీ, నేను చేస్తున్న ఆర్ట్ వర్క్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా నా చేతులతో నేను డెకరేట్ చేసుకున్న ఎవ్రీథింగ్. సో ఈ ఇంటికి నాకు బాండింగ్ ఎక్కువ ఉండింది. ఆబ్వియస్లీ మనం ఇక్కడే ఎక్కువ ఉండేవాళ్ళం కాబట్టి. సో ఐ విల్ బి మిస్సింగ్ ఈ ఇల్లుని అయితే. బట్ పరిస్థితులకి అనుగుణంగా మనం కూడా మారుకుంటూ వెళ్ళాలి కదండి. ఎప్పుడు మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కానీ పాస్ట్ గురించి కాదు. సో మనం ఎంత వెనక్కి ఆలోచిస్తే మన లైఫ్ కూడా అంత వెనక వెళ్తుంది. వెనక ఆలోచించి ఏ లాభం లేదు. సో యూ హ్యావ్ టు థింక్ ఫ్యూచర్ గురించి, ఫార్వర్డ్, లైక్ మనం ఇంకా ఏ స్టెప్స్ తీసుకుంటే మన లైఫ్ ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఏజ్ పెరిగే కొద్దీ ట్రావెలింగ్ టైం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఒక రేంజ్లో ఉంటుంది. లిటరల్గా నేను రోజు తిరుగుతుంటే నాకు బాగా అర్థం అవుతుంది. ఇన్నాళ్ళు అంటే ఇంట్లో ఉండి ఎప్పుడైనా ఏదైనా షాపింగ్కి వెళ్ళడం, ఇలా వెళ్ళి రావడం ఇదంతా ఓకే. రీసెంట్ టైమ్స్లో ట్రాఫిక్ లైక్ చాలా పెరిగిపోయింది అనమాట. సో మెట్రోలో కాకుండా బై రోడ్ వెళ్తే ఇట్ విల్ టేక్ 2 hours. అండ్ ఇంకా ఎక్కువ కాలు నొప్పి రావడం, ఈ ట్రాఫిక్లో కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువ రావడం, ఇవన్నీ ఎక్కువ. సో అందుకని ట్రాఫిక్ మాత్రం అసలు హైదరాబాద్లో తగ్గుద్దా అసలు ఎప్పుడైనా అనే రేంజ్లో అనిపిస్తుంది అన్నమాట. ఏమో సంక్రాంతికి తగ్గుద్ది, ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అంటున్నారు. బట్ ఏ సంక్రాంతికి నేను ఇక్కడ లేను కాబట్టి ఐ డోంట్ నో అబౌట్ దాట్. సో చూడాలి ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఎప్పుడు తగ్గుద్దో. సో ఇంకా ఈ ట్రాఫిక్లో ఈ తిరగడం ఇదంతా అంత కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది అనమాట. సో అందుకనే షిఫ్ట్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాము. ఇష్టం ఉన్నా లేకపోయినా మనసుని రాయి చేసుకొని మరి ఐ థాట్ లైక్ చలో ఓకే షిఫ్ట్ అవుదాము అని అనుకున్నాము. అఫ్కోర్స్ మనం ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే విధంగానే ఉండాలి కాబట్టి ఈసారి కూడా ఓకే ఫైన్, మన పిల్లల కోసం, మా వారి కోసం అది మంచిది అని అనుకుంటే ఓకే అలాగే షిఫ్ట్ అవుదాం అనుకున్నాను. అండ్ నాకు ఇక్కడ చాలా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. అంటే మా అపార్ట్మెంట్లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేళ్ళాలన్నా ఇంకా వెళ్ళక ముందే నాకు ఎన్ని ఆలోచనలు వస్తూ ఉన్నాయన్నమాట. వీళ్ళందరినీ నేను మిస్ అవుతా, నా జిమ్ ఇక్కడే ఉంది, నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నా కాబట్టి ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏది ఎక్కడ దొరుకుద్ది ఏంటి. ఎందుకంటే ఇవన్నీ నేనే తిరిగి తెచ్చుకునేదాన్ని ఎప్పుడు రోజు. సో అందుకని ఏవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి,
ఎనీథింగ్, అది ఆర్ట్ వర్క్ కానివ్వండి, ఫుడ్ గ్రోసరీస్ కానివ్వండి, లేకపోతే మూవీస్ కానీ, ఎనీథింగ్ ఏది ఎక్కడ దొరుకుతుందంటే నాకు ఇట్లా తెలుసు ఈ ఏరియాలో. బట్ ఇప్పుడు వెళ్తే ఎక్కడికి వెళ్తామో ఏంటో, ఈ షిఫ్ట్ ఏంటో, ఈ పెద్ద ట్రాన్సిషన్ ఏంటో లైఫ్లో, ఐ హ్యావ్ నో క్లూ. ఇది ఎటు తీసుకెళ్తుంది ఏంటి ఇదైతే నాకు ఏం తెలీదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అంతా మంచిగా జరుగుద్దని అనుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ స్టెప్ మాకు ఇంకా ప్లస్ పాయింట్ అవుతుందనే అనుకుంటున్నాను. సో కొత్త మైల్ స్టోన్ లాగా అనుకోవచ్చు, ఒక బిగ్ లైఫ్లో ఒక బిగ్ చేంజ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇలా ఒక రొటీన్లో అలా సాగిపోతుంది, దాన్ని ఇప్పుడు మేము బ్రేక్ చేసి మేము షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. సో చూడాలి ఎలా ఉంటుందో. ఐ థింక్ ఎవ్రీథింగ్ అంతా మంచిగా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం కదండి, ఏం జరిగినా మన మంచిగా అని. సో మంచి కోసమే ఈ మార్పు కూడా జరుగుతుంది అని అనుకుంటున్నాను. సో అదే విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని అనుకున్నాను. సో ప్రస్తుతానికైతే దీన్ని రెంట్కి ఇవ్వాలనే అనుకున్నాము, ఎందుకంటే సేల్ చేస్తే అసలు ఏ ఇల్లు లేకుండా అయిపోతుంది అప్పుడేనని చెప్పి. ఇంకోటి ఏమన్నా తీసుకున్నట్లయితే కనుక అప్పుడు మనం ఇది సేల్ చేసుకోవచ్చు. అప్పటి వరకు అయితే దీన్ని రెంట్కి ఇద్దాము అని అనుకున్నాం. ఎందుకంటే ఇన్ కేస్ ఎక్కడికైనా షిఫ్ట్ అయినా, అక్కడ మనకి సూట్ అయినా అవ్వకపోయినా, అడ్జస్ట్ అయినా అవ్వకపోయినా, మనకి ఇది ఒక ఆప్షన్ అయితే ఎప్పుడు ఉంటుంది కాబట్టి, సో వి థాట్ దీన్ని రెంట్కి ఇద్దాము అని అనుకున్నాం అనమాట. సో అది ఇదే మా లైఫ్లో తీసుకున్న, ఈ మధ్యకాలంలో తీసుకున్న ఒక బిగ్ డిసిషన్ అనమాట. బిగ్ చేంజ్ ఇస్ గోనా కమ్ మా లైఫ్లో. సో ఈ విషయాన్నే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేసుకోవాలని అనుకున్నాను. సో వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్. అంటే ఇలా ఏరోప్లేన్లో ఎక్కడికో కాదండి, మామూలుగా ఇక్కడే హైదరాబాద్లోనే, కాకపోతే ఎక్కడో తెలియదు కానీ ముందైతే షిఫ్ట్ అవ్వాలని అయితే డిసైడ్ అయిపోయింది. వన్స్ డిసైడెడ్, ఓకే, దాన్ని ఇంకా పాజిటివ్గానే ఆలోచించాలి అండ్ దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేసేయాలి. ఏ విషయాన్నైనా మనం డైజెస్ట్ చేసుకునేంత వరకే బాధగా ఉంటుంది. ఒకసారి మనం డైజెస్ట్ చేసుకున్న తర్వాత విల్ బి ఓకే కదా. సో అలాగా నేను ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకున్నాను అనమాట. బట్ నౌ ఐఎమ్ ఆల్ రైట్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.